ఈరోజు మరి కార్యాలయంలో చాలామంది వచ్చి ఈరోజు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. స్పాట్లోనే అవన్నీ కూడా సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులకి అలాగే మంత్రులకి పంపించుకోవడం కూడా జరిగింది. ఇది ఒక మంచి సంప్రదాయం, దీన్ని కొనసాగిస్తూనే ఉంటాం. ఎక్కువగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద స్థానిక ఎమ్మెల్యేలకి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి అందజేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం మన రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, అలాగే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులను చూస్తా ఉన్నాం. వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఇవాళ ఎక్కడ ఇబ్బంది వస్తుందని చెప్పి భయపడిపోయి అడ్రస్ లేకుండా తిరుగుతున్నారు. ఇవాళ చూసాం, గుడివాడ కొడాలి నాని గారు అడ్రస్ లేడు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అలాగే మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చినా కనీసం వాళ్ళ మొహం చూపించడానికి కూడా రాకుండా తిరుగుతున్నారు, భయపడి తిరుగుతూ ఉన్నారు. వంశీ ఇవాళ వాళ్ళు ఏంటంటే ఇష్టారాజ్యంగా చేసి దాడులు చేసి కేసులు పెట్టించి ఇవాళ భయపడి తిరుగుతూ ఉన్నారు. పార్టీ ఆఫీసు కార్యాలయం మీద దాడులు చేశారు. ఇవాళ జోగి రమేష్ వాళ్ళ కుమారుడు ఇవాళ వీళ్ళందరూ కలిసి అగ్రిగోల్డ్ భూములు దోచుకుని పేదలకి వాళ్ళు ఏం చెప్పారు, ఎన్నికల హామీలో 2019లో మేము అగ్రిగోల్డ్ భూములన్నీ కూడా న్యాయం చేస్తాం, అగ్రిగోల్డ్ బాధితులకి మొత్తం కూడా డబ్బులు కడతామని చెప్పి ఇవాళ జోగి రమేష్ మరి ఆక్రమించుకున్నారంటే ఇవాళ గత ప్రభుత్వంలో ఎంత దుర్మార్గాలు జరిగినాయో ఒకసారి ఆలోచిద్దాం.